మాజీ సివిల్ సర్వెంట్లు ఆగ్రహంతో ఉన్నారు. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం, అలానే ప్రతిపక్ష పార్టీలకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం పట్ల వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో తమ హోదాను దుర్వినియోగం చేయకుండా చూడాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు 87 మంది మాజీ సివిల్ సర్వెంట్లు ఘాటైన లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలను ఓసారి పరిశీలిద్దాం. లోక్సభ ఎన్నికలకు పట్టుమని వారం రోజులు కూడా లేవు. అధికార బీజేపీ పార్టీపై మాజీ ఎక్స్ సివిల్ సర్వెంట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడకుండా చూడాలని 87 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఎఫ్ఓఎస్ అధికారులకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురువారం నాడు ఘాటైన లేఖ రాశారు. ఈ అధికారులు కేంద్రంలోనూ దేశంలోనూ వివిధ రాష్ట్రాల్లో ఉన్నతాధికారులుగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల వీరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ ప్రధాన ఉద్దేశం భారత రాజ్యాంగాన్ని కాపాడటమేనని ప్రస్తావించారు. అయితే ఈ అధికారులు లేఖలో లేవనెత్తిన అంశాల విషయానికొస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టు చేయడాన్ని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఓ సీనియర్ ప్రతిపక్ష రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఉద్దేశపూర్వకంగానే ఆయనను అరెస్టు చేసినట్లుగా భావించాల్సి వస్తుందని, ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలను వేధించడం ఆందోళన కలిగిస్తోందని సివిల్ సర్వెంట్లు లేఖలో పేర్కొన్నారు. ఇంతకు కేంద్ర దర్యాప్తు సంస్థల ఉద్దేశం ఏమిటని నిలదీసింది. పనిలో పనిగా ఆదాయ పన్ను శాఖ తీరుపై మండిపడింది. కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు ఇవ్వడంపై కూడా ప్రశ్నించింది. ఆదాయ పన్ను శాఖ పాత కేసులను ఇప్పుడు తిరగదోడడమేమిటని నిలదీసింది. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఐటీ శాఖ ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్నించింది. లోక్సభకు పోటీ చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహువా మొయిత్రా ఇంటిపై సోదాలు నిర్వహించడాన్ని తప్పుబట్టింది. ఆదాయ పన్ను శాఖ నిబంధనలను తుంగలో తొక్కిందని మాజీ సివిల్ సర్వెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు రికార్డులను పరిశీలిస్తే పెద్ద అద్భుతంగా లేదని వారు పెదవి విరిచారు. కేసును విచారించి ఛార్జ్షీట్ ఫైల్ చేయడంలో కొన్ని కేసుల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈసీ చర్యలపై కూడా మాజీ సివిల్ సర్వెంట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని కేసుల్లో తక్షణమే చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆందోళన వ్యక్తం చేసింది. గత నెల రోజుల నుంచి జరుగుతున్న అంశాలను ఈసీ పట్టించుకోకుండా గాలికి వదిలేయడం వల్ల ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, సిఈసీ కేవలం ప్రేక్షక పాత్ర వహించడం, రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు తమ చర్యలను సమర్థించుకోవడానికి లేదా వివరించుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదని లేఖలు ప్రస్తావించారు మాజీ ఐఏఎస్ అధికారులు. తమ గ్రూప్ 2019 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా కొన్ని అంశాలను ప్రస్తావించింది. వాటిలో కొన్నింటిని అమలు చేసినా సిఈసీ మాత్రం పెద్దగా స్పందించలేదని గుర్తు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి హోదాలో వ్యక్తి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఈసీ దృష్టికి తెస్తే ఈసీ కూడా వెంటనే స్పందించాలి. కానీ ఆ దిశగా ఈసీ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పోల్ ప్యానెల్ను కూడా విమర్శించారు. ప్రస్తుతం మీరు వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే వచ్చే లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే పరిస్థితి కనిపించడం లేదని,
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి ఉన్న అధికారాలను వినియోగించుకోవాలని సూచించింది. ముఖ్యంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను తమ అదుపులో తెచ్చుకోవాలని, రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని అధికారాలు తమ చేతిలో ఉంచుకోవాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. గత 7 దశాబ్దాల నుంచి ఎలక్షన్ కమిషన్ విలువలు కాపాడిన పలువురు ఉన్నతాధికారుల వారసత్వాన్ని మీరు నిలబెట్టాలని కోరింది. ప్రస్తుతం యావత్ దేశం ఫోకస్ మీపైనే ఉందని గుర్తు చేసింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఎన్నికలు స్వేచ్ఛగా నిజాయితీగా నిర్వహించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఎన్నికల కమిషన్ హుందాతనాన్ని దిగదార్చరాదని హితవు పలికారు మాజీ సివిల్ సర్వెంట్లు. లేఖపై సంతకాలు చేసిన వారిలో మాజీ విదేశాంగ కార్యదర్శి శివశంకర్ మీనన్, బ్రిటన్ మాజీ హై కమిషనర్ శివశంకర్ ముఖర్జీ, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ జూలియో రిబెరో, మాజీ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విజయలతారెడ్డి, మాజీ హెల్త్ సెక్రటరీ కె సుజాతారావు, మాజీ ఓఎస్డీ ఆన్ కశ్మీర్ పీఎం ఓఏఎస్ దౌలత్, మాజీ ఢిల్లీ ఎల్జీ నజీబ్ జంగ్, మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజాహత్ హబీబుల్లాలున్నారు. మరి మాజీ సివిల్ సర్వెంట్ల ఆందోళనపై ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.